హలో అండి, నా పేరు మల్లేష్ తుమ్మల. నా వైఫ్ వచ్చేసి లావణ్య తుమ్మల. షీ ఈజ్ ద పేషెంట్ యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ జూలైలో యాక్చువల్లీ ఏమైందంటే షీ హ్యాడ్ లైక్ బ్లోటింగ్ ఇన్ ద స్టమక్. అప్పుడు ఏమైందంటే మాకు డౌట్ వచ్చింది యాక్చువల్గా. అది మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నాము. గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ సజెస్టెడ్ ఫర్ సిటీ స్కాన్. సిటీ స్కాన్లో ఏం బయటపడిందంటే తనకి ఓవరీలో సిస్ట్ ఉందని బయటపడింది. ఓవరీస్, యూట్రస్ అన్ని రిమూవ్ చేశారు. చేసిన తర్వాత శాంపిల్ పంపించిన తర్వాత ఇట్ వాజ్ డిటెక్టెడ్ యాజ్ స్టేజ్ 3 ఆఫ్ క్యాన్సర్. చాలామంది చాలా సజెస్ట్ చేశారు. అండ్ షీ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఏంటంటే యూట్యూబ్ వీడియోలు చూసింది. అదృష్టవశాత్ ఏమైందంటే షీ ఆల్సో కేమ్ అక్రాస్ పునర్జన్. సో ఈ యూట్యూబ్లో ఈ వీడియోస్ చూసి, టెస్టిమోనియల్స్ చూసి షీ షోడ్ మీ దిస్ వీడియో. నేను కూడా ఒకసారి గో త్రూ అయ్యి ఏం చేశానంటే లెటస్ ఇక్కడ మేము ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకున్నాం. సో ఇమీడియట్లీ నేను కూడా వచ్చి ఫస్ట్ డోస్ తీసుకొని వెళ్ళాను. సో ఆ తర్వాత లైక్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ 1 year దీస్ మెడిసిన్స్. 4 doses వాడాము ఇప్పటికీ. అండ్ ఫస్ట్ పెట్ స్కాన్లో ఏం తెలియదంటే దేర్ ఆర్ సమ్ సిమ్టమ్స్ అని తెలిసింది. నౌ ఎస్టర్డే వీ గాట్ డన్ 1 more పెట్ స్కాన్. సో ఇప్పుడే డాక్టర్ గారిని కలిసి వచ్చాను. అండ్ వాళ్ళు ఏమన్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ మెడిసిన్ వీ కెన్ ప్రివెంటివ్లీ వీ కెన్ యూజ్ ద మెడిసిన్, మళ్ళీ రికర్ కాకుండా. సో అంత రెగ్యులర్గా కాకపోయినా 1.5 ఒక సింగిల్ డోస్ వీ కెన్ యూజ్ అని చెప్పారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ విత్ అస్. అండ్ పెద్దగా ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు. తను చాలా కంజెషన్ ఫీల్ అయింది, బ్లోటింగ్ చాలా అయింది. తను అనిందనమాట లైక్ ఇలా అంటుంటే ఏదో షేక్ అవుతున్నట్టుంది నాకు అంటే అందులో వాటర్ చాలా ఫామ్ అయిపోయింది. సర్జరీ చేసినప్పుడు దే సెడ్ దట్ 3.5 liter వాటర్ వచ్చిందని చెప్పారు. ఫార్చునేట్లీ దా వాటర్ వల్ల ఇంకెక్కడ స్ప్రెడ్ కాలేదు క్యాన్సర్. సో దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. మేము చెప్తున్నామండి లైక్ ఎవరైనా కలిస్తే ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ ఐ సజెస్టెడ్ పెట్ స్కాన్ సెంటర్లో ఒకరికి చెప్పాను నేను. వాళ్ళు ఏదో హాస్పిటల్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద హాస్పిటల్, బట్ ఏదో హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంది అంటే నేను ఇక్కడ ట్రై చేయొచ్చు ఒకసారి అని చెప్పాను. ఈ వీడియో చేసే వాళ్ళని ఒకటే చెప్తానండి, ఇక్కడ డాక్టర్స్ చెప్పినట్టు మీరు కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పిన డోస్ చెప్పినట్టు వాడండి. అండ్ వీళ్ళు చెప్పిన డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. యూ విల్ సీ డెఫినెట్లీ ద రిజల్ట్స్.